యూపీలోని ప్రయాగ్రాజ్లో జరగనున్న కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. ఇవాళ ఉదయం ఆలయం లోపల ఉన్న వైభవోత్సవ మండపం వద్ద కళ్యాణ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. అనంతరం పచ్చజెండా ఊపి రథాన్ని సాగనంపారు. ఇక ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కుంభమేళాకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఇక డిప్యుటేషన్పై 170 మంది సిబ్బందిని ప్రయాగ్లో నియమించామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కల్పిస్తామని అన్నారు. ఉత్సవ మండపం వద్ద కళ్యాణ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. అనంతరం పచ్చజెండా ఊపి రథాన్ని సాగనంపారు. ఇక ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కుంభమేళాకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఇక డిప్యుటేషన్పై 170 మంది సిబ్బందిని ప్రయాగ్లో నియమించామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కల్పిస్తామని అన్నారు.